అందిస్తారు. ఆశలత చెప్పండి, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తున్నారు. మరి కాసేపట్లో ఎలమంచిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. ఇంకా ఎంతసేపట్లో ఆయన పర్యటన ఈ రోజు ప్రారంభమయ్యే అవకాశం ఉంది? 2 రోజుల విశాఖ పర్యటన కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఈరోజు సాయంత్రం బీఎస్పీ అధినేత మాయావతి కూడా విశాఖ చేరుకుంటారు. ప్రస్తుతం విశాఖ జిల్లాలోని 4 ప్రాంతాల్లో ప్రధానమైన ప్రాంతాల్లో ఆయన సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ సభల్లో ఆయన పాల్గొంటారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రస్తుతం సైతార్పేట వద్ద సభ ఏర్పాటు చేశారు. ఎలమంచిలి అదేవిధంగా పాయకరావుపేట 2 నియోజకవర్గాలకు సంబంధించిన బహిరంగ సభ ఇక్కడ జరగనుంది. దీని అనంతరం ఆయన ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్తున్నారు. అనకాపల్లి మధ్యాహ్నం 1:30కి షెడ్యూల్ ప్రకారం జరగాల్సి ఉంది. తదనంతరం చోడవరం, ఆ తర్వాత పెందుర్తి, మొత్తం 4 ప్రాంతాల్లో 6 నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఆయన సభలు ఉండనున్నాయి. అయితే ఇప్పటికే ఇంత షెడ్యూల్ ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో అంటే 12 గంటలకి ఇక్కడికి పవన్ కళ్యాణ్ చేరుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే స్థానికంగా ఉన్న నాయకులు కూడా దానికి సంబంధించిన సమాచారం తెలియజేయడం జరిగింది. 12 గంటలకు ఆయన ఇక్కడికి రానున్నారు. దీంతో మొత్తం షెడ్యూల్ అంతా కూడా ఒకంత ఆలస్యంగా నడవనుంది. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఆయన చోడవరం వెళ్తారు. చోడవరం అనంతరం అనకాపల్లి ఉంటుంది. అయితే ఇప్పటికే విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆయన ఎన్నికల షెడ్యూల్ కు ముందు పర్యటించినప్పటికీ ప్రస్తుతం నియోజకవర్గాల వారీగా ఆయన పర్యటన కొనసాగుతా ఉంది. మొన్న ఒకసారి ఈయన పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చినప్పుడు ముఖ్యంగా భీమిలి, అదేవిధంగా విశాఖలోని దక్షిణ నియోజకవర్గం, అదేవిధంగా తన సొంత నియోజకవర్గమైన గాజువాక, ఈ ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. గాజువాకలో రోడ్ షో నిర్వహించడం కూడా జరిగింది. అయితే తాజాగా మొత్తం 6 నియోజకవర్గాలకు సంబంధించిన బహిరంగ సభలు ఉంటాయి. జనసేన సిద్ధాంతాలు, అదేవిధంగా జనసేనకు సంబంధించిన మేనిఫెస్టోలోని అంశాలు కూడా ఆయన ప్రజలకు వివరించున్నారు. ముఖ్యంగా యూత్ కి ఏ విధంగా సహాయపడతారు, ఈ మేనిఫెస్టో ద్వారా యూత్ కి ఏ విధంగా సహాయం జరుగుతుంది, దీంతో పాటు రైతులకు ఏ విధంగా, విశాఖ జిల్లాలో దాదాపుగా 90% వరకు రూరల్ ప్రాంతం ఉన్న నేపథ్యంలో రైతులకు ఏ విధంగా ఈ మేనిఫెస్టోలో అంశాలు ఉపయోగపడతాయనే విషయాన్ని కూడా ఆయన చెప్పనున్నారు. దీంతో మొత్తం 6 ప్రాంతానికి సంబంధించి 6 నియోజకవర్గాలు కవర్ చేస్తూ 4 ప్రధానమైన ప్రాంతాల్లో ఆయన సభలు ఏర్పాటు చేస్తున్నారు. మానస, అలాగే ఆశలత, ఇంతకు ముందు కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లాలో పర్యటించారు. మరి అప్పుడు కూడా ఆయన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. మరి ఈ రోజు మరలా ఇంకోసారి నియోజకవర్గాల వారీగా ఆయన ప్రసంగించనున్నప్పుడు మరి ఈ రోజు భిన్నంగా, ఇంతకు ముందు చేసిన ప్రసంగానికి భిన్నంగా ఈ రోజు ఏ విషయాల గురించి మాట్లాడుతున్నారు? ముఖ్యంగా చూసుకుంటే గనక జనసేనాని ఎన్నికల షెడ్యూల్ రాకముందు ఒకసారి పర్యటించిన విషయం మనకు విదితమే. తాజాగా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఆయన పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఇదే మొదటిసారిగా ఆయన పర్యటన కొనసాగుతోంది. ముఖ్యంగా జనసేనకు సంబంధించి మిగిలిన పార్టీలకు భిన్నంగా ప్రతి నియోజకవర్గానికి నియోజకవర్గ సమస్యలతో కూడిన ఒక మేనిఫెస్టోని, నియోజకవర్గానికి ఒక మేనిఫెస్టోని తయారు చేయడం అనేది జనసేన యొక్క ప్రత్యేకత. ఈ విధంగానే ప్రతి నియోజకవర్గంకి వెళ్లి అక్కడ ఉన్న సమస్యలకు సంబంధించి దాదాపుగా మొన్న గాజువాకలో చూసుకుంటే 62 పాయింట్లతో ఒక మేనిఫెస్టోని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. 62 ప్రధానమైన సమస్యలను గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఆయన తీసుకుని దాంతో మేనిఫెస్టోని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు ఎలమంచిలి, పాయకరావుపేటకు సంబంధించిన 2 నియోజకవర్గాలకు సంబంధించిన సభ ఇక్కడ జరగనుంది. ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రధాన సమస్యలను ఆయన ప్రస్తావించనున్నారు. దీంతోనే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో తయారు చేస్తున్నారు. ఆ మేనిఫెస్టోపై అక్కడ ఎవరైతే అభ్యర్థి పోటీ చేస్తున్నారో ఆయన ఒక స్టాంప్ పేపర్పై వాళ్ళకి సంతకం పెట్టి కూడా స్థానికంగా ఉన్న ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా తర్వాత ఈ పనులు చేయకపోతే కనుక మీరు కోర్టుకైనా వెళ్లొచ్చు అన్న విషయాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. గాజువాకలో జరిగిన రోడ్ షోలో ఇదే విషయాన్ని ఆయన ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. మొత్తం 62 అంశాలతో కూడిన ఒక సమావేశాన్ని కూడా, ఒక మేనిఫెస్టోని ఆయన రిలీజ్ చేశారు. ఇదే విధంగా మొత్తం 6 నియోజకవర్గాలు ఈ రోజు కవర్ చేస్తున్న నేపథ్యంలో 6 నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను క్రోడీకరించి ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మానస, రైట్ ఆశలతో, థ్యాంక్ యూ. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన, జనసేన జనసేన. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన.